నమస్కారం. ఇంతకు ముందు వీడియోలో ప్రేమ గురించి ఒక ఎగ్జాంపుల్ నేను ఇవ్వడానికి స్టార్ట్ చేశాను. సో, ఒక కుర్రాడు ఉన్నాడనుకోండి. 18 ఏళ్ళు, 19 ఏళ్ళు, 25 సంవత్సరాలు లేదా మీరు ఒక అబ్బాయి లేదా అమ్మాయి అనుకోండి. మేల్ అండ్ ఫీమేల్ అనుకోండి. ఈ రోజుల్లో అందరూ 50 ఏళ్ల వరకు అమ్మాయి అనే వాళ్ళని వాళ్ళు సంబోధించుకుంటున్నారు. కానీ అమ్మాయి అంటే జనరల్‌గా బాలిక అని అర్థం. ఒక 18 ఏళ్ల లోపు వాళ్ళని, 16 ఏళ్ల లోపు వాళ్ళని అమ్మాయి అంటే ఓకే. సరే అనుకోవచ్చు. లేదా ఇప్పుడు 40 ఏళ్ళు, 30 ఏళ్ళు, 50 ఏళ్ళొచ్చిన వాళ్ళని కూడా వాళ్ళని వాళ్ళు ఆడవారు అని చెప్పి పిలుచుకోవడానికి చాలా సంకోచిస్తున్నారు. అది ఎవరికి వాళ్ళు ఆలోచించదగిన విషయం. కానీ ఈరోజు ఒకరు ఇంకొకరిని ప్రేమించారనుకోండి. ప్రేమ అనే దాంట్లోనే ఒక పూర్తి స్థాయి కాన్సంట్రేషన్, పూర్తి స్థాయి అండర్‌స్టాండింగ్ మనకుండాలనమాట. అంటే ఈ ప్రేమ అంటే ఏమిటి? నేను ఒకళ్ళని చూసాను, ప్రేమించాను. ఒక కుర్రాడు ఒక ఆమెను చూసాడు, ఒక అమ్మాయిని చూసాడు, ప్రేమించాడు అనుకోండి. లేదా ఒక అమ్మాయి ఒక ఒక వ్యక్తిని ఇష్టపడింది. ఒక ఆడామె ఒక వ్యక్తిని ఇష్టపడింది అనుకోండి. ఇప్పుడు ఏంటి? ఈ ఇష్టం అంటే ఏంటి? ఈ ప్రేమ అంటే ఏమిటి? ఈ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని చెప్పి చాలామంది అంటున్నారు. చూడగానే ప్రేమ పుట్టడం అంటే ఏమిటి? ఈ చూడగానే ప్రేమ పుట్టడం అనే విషయాన్ని మనం ఇంకొద్దిగా దగ్గరగా గమనించాల్సి ఉంటుంది. ఎందుకంటే చూడగానే ఏ వస్తువు మీద మీకు ప్రేమ పుడుతుంది చూడగానే? ఒక బిర్యానీ మీద పుడుతుందా? లేదా ఒక పుస్తకం తీశారు దాని మీద పుడుతుందా? ఒక బండి చూసారు దాని మీద చూడగానే పుడుతుందా? ఇప్పుడు ఒక బండి చూసారనుకోండి, అబ్బా! ఈ బండి చాలా బ్రహ్మాండంగా ఉంది. నేను ఖచ్చితంగా కొనాలనుకుంటారు. పెద్ద కారు కనిపిస్తుంది. అరే! ఈ కారు బావుంది. ఈ కారు కొంటే బావుంటుందనుకుంటారు. సో, ఇదంతా ఏమిటి అంటే, మీరు ఆల్రెడీ మీ మైండ్‌లో ఉన్న ఒక రకమైన దీని గురించి ఇది ఇలాగే ఉండాలనే దాని గురించి ఉంటుందనమాట. ఇప్పుడు ఒక 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 వ్యక్తి ఒక ఆమెను చూసి ప్రేమించాడనుకోండి. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని చెప్పి చూడగానే ప్రేమించాడు. ఇప్పుడు చూడగానే అంటే ఏంటి? అతను ఆల్రెడీ అతని మైండ్‌లో ఏదైతే వ ఒక అందం అంటే ఇలా ఉండాలి. లేకపోతే ఒక పర్సన్ అంటే ఇలాగుండాలి అనేది ముందుగానే వాళ్ళ మైండ్‌లో ఆలోచించుకొని, ఇలా ఉంటేనే ఇలా ఉంటుందనేది పూర్తిగా అతని యొక్క పర్సెప్షన్ అంటారు. అంటే ఏదైతే అతను నిజం అనుకుంటున్నాడో, నమ్ముతున్నాడో దాని గురించి ఎవరైతే ఆ క్రైటీరియాని ఎవరైతే మీట్ అవుతారో ఖచ్చితంగా వాళ్ళని ప్రేమిద్దాము అని చెప్పి అనుకుంటాడు. ఓకే. సో, ఈ ఈ విషయం మనం ఇంకొద్దిగా డీప్‌గా చూస్తే గనక ఎందుకని ప్రేమ పుడుతుంది? దేని నుండి పుడుతుంది ప్రేమ? నెక్స్ట్ వీడియోలో చెప్తాం.